పొగడ్తలకు పడిపోయి ఈ కాకి ఏం కోల్పోయిందో తెలిస్తే మిమ్మల్ని పొగిడేవాళ్లను మీరు అస్సలు నమ్మరు. వీడియో పూర్తిగా చూడండు. ఒక కాకికి ఎక్కడో ఒక రుచికరమైన మాంసం ముక్క దొరికింది. దాన్ని తీసుకుని వెళ్లి ఒక చెట్టుకొమ్మ మీద ఎవ్వరికీ చిక్కకుండా కూర్చుంది. అటుగా వచ్చిన ఒక నక్క కన్ను ఆ మాంసం మీద పడింది. ఎలాగైనా దాన్ని కొట్టెయ్యాలని ఒక పథకం వేసింది. చెట్టు కింద నిలబడి కాకితో, ఓ పక్షిరాజా, నీ ఈకలు ఎంత అందంగా నిగనిగలాడుతున్నాయి. నీ రూపాన్ని చూస్తుంటే నువ్వే పక్షులందరికీ రాజువి కావాలి అనిపిస్తోంది. నీ గొంతు కూడా ఎంత మధురంగా ఉంటుందో కదా, దయచేసి నాకోసం ఒక పాట పాడవా అని పొగడ్తలతో ముంచెత్తింది. ఆ ముఖస్థుతికి కాకి ఉబ్బితబ్బిబ్బైపోయింది. తన గొంతు ఎంత బాగుంటుందో చూపించాలన్న గర్వంతో పాట పాడటానికి నోరు తెరిచింది. అంతే, నోట్లోని మాంసం ముక్క కింద పడిపోయింది. నక్క వెంటనే దాన్ని కరుచుకుని, నీ గొంతు బాగుంది కాని బుర్రలో గుజ్జులేదు అని వెక్కిరిస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కాకి తన అహంకారం వల్ల ఆహారాన్ని పోగొట్టుకుని ఆకలితో మిగిలిపోయింది. నీటి సమాజంలో కొందరు మీ చుట్టూ చేరి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ మీ హోదాని లేదా తెలివిని అతిగా పొగుడుతున్నారు అంటే దానర్థం వాళ్లకు మీ మీద అభిమానం ఉన్నట్లు కాదు, మీ దగ్గరున్న డబ్బునో అవసరాన్నో లాక్కోవాలని చూస్తున్నారని అర్థం. ముఖస్తుతి చేసేవాళ్లు మీ అహంకారాన్ని రెచ్చగొట్టి మీ చేతులారా మీరే నష్టపోయేలా చేస్తారు. Download ShareChat. A for apple, B for बड़ा apple, C for छोटा apple, D for double apple. Download ShareChat. కష్టాల్లో మునిగిన జీవితం నీ నామంతో వెలుగునయ్యా, చీకటిలో మిగిలిన మనసుకు నీ కృపే వెలుగునిచ్చునయ్యా. Download ShareChat. ఒక్కసారి ఈ మాట విను. నీ కళ్ళల్లో నీళ్లు రావచ్చు. జీవితంలో నిన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు ఎప్పుడూ నిన్ను వదిలిపోరు. వాళ్ళు కోపపడొచ్చు, దూరంగా ఉండొచ్చు, కానీ నిన్ను మర్చిపోలేరు. ప్రేమ నిజమైతే మనసులెప్పటికీ విడిపోవు. Download ShareChat. ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవిలో చెరువులు, నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలలా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించిన కోతులు అటువైపు పరిగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు. మరికొంత దూరంలో Download ShareChat. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. Download ShareChat. Download ShareChat. చేసా ఉంటాడు, పోకపోతే తెస్తానంటాడు. వద్దు వద్దన్న గాని ఎత్త కొడుకు, మేనత్త కొడుకు, నా వద్ద చచ్చి చేరుతాడు ఎత్త కొడుకు, మేనత్త కొడుకు. Download ShareChat. పగిలిన టీ కప్పులో ఎవరైనా టీ తాగుతారా? నాకు తెలిసిన ఒక అమ్మమ్మ ఒకరోజు నాకు ఒక చిన్న కథ చెప్పింది. అమ్మమ్మ ఇంట్లో ఒక పాత టీ కప్పు ఉండేది. కొంచెం పగిలిపోయింది. నేను చూసి, ఇదెందుకు ఇంకా వాడుతున్నారు అని అడిగాను. అమ్మమ్మ నవ్వుతూ ఆ కప్పులో టీ పోసి నా చేతిలో ఇచ్చింది. నువ్వు తాగు అంది. నేను ఆశ్చర్యంగా, కొత్త కప్పు ఉంది కదా, ఇదెందుకు అని మళ్ళీ అడిగాను. అమ్మమ్మ ఒక మాట చెప్పింది, కప్పు పగిలింది కానీ టీ రుచి మారలేదు కదా. ఆ మాట వినగానే నేను సైలెంట్ అయిపోయాను. అమ్మమ్మ మెల్లగా అంది,
మనుషులు కూడా అలాగే. కొన్ని అనుభవాలు, కొన్ని బాధలు బయటికి కనిపిస్తాయి, కానీ వాళ్ళ మంచితనం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ విలువ అవి మాత్రం మారవు. కాబట్టి బయట కనిపించే గాయాల్ని చూసి ఎవరినీ జడ్జ్ చేయకు. ప్రతి మనిషి ఒక కనిపించని కథతో బ్రతుకుతున్నాడు. ఆ రోజు నుంచి నేను ఎవరినీ చూసి తొందరగా ఒపీనియన్ ఫామ్ చేయలేదు, ఎందుకంటే మనిషి విలువ కూడా అంతే. నేను మీ శ్రావణి. మళ్ళీ ఇంకో చిన్న కథతో కలుద్దాం. Download ShareChat. ఒక ప్రశ్న అడుగుతాను, జీతం లేకుండా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే టీచర్ ఉంటారంటే నమ్ముతారా? వెస్ట్ బెంగాల్లో ఒక చిన్న గిరిజన గ్రామం ఉంది. అక్కడ మాలతీ ముర్ము అనే ఒక మహిళ ప్రభుత్వ టీచర్ కాదు, జీతం కూడా తీసుకోరు. 2020లో తన ఇంటి వరాండాలో కొద్ది మంది పిల్లలతో మొదలుపెట్టారు. ఇప్పుడు 45 మంది పిల్లలకి వెలుగునిస్తోంది. ఫీజులు లేవు, పెద్ద బిల్డింగ్ లేదు, గవర్నమెంట్ ఫండ్స్ లేవు. ఒక టీచర్ మనసు మాత్రం ఉంది. ఆమె పిల్లలకి వారి మాతృభాషలోనే చదవడం నేర్పిస్తోంది. ఎందుకంటే విద్య అంటే పుస్తకాలు మాత్రమే కాదు, మన మూలాల్ని కాపాడడం కూడా. కొన్నిసార్లు ఒక సమాజాన్ని మార్చడానికి కోట్ల రూపాయలు అవసరం లేదు. ఒక మంచి మనసు, ఒక నిజాయితీ, ఒక టీచర్ చాలు. నేను మీ శ్రావణి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. Download ShareChat. కట్టు బట్టలతోటి కదిలి వచ్చిన గదరా నిన్నే నమ్ముకొని, కొండంత ప్రేమని వెంచుకున్న గదరా నువ్వే ప్రాణమని. అంచనీయబోకే వంచన ప్రేమని అన్న పట్టించుకొని, అడుగులేసిన గదర బలగాన్ని కాదని నువ్వే అన్ని అని. కన్నోళ్ళనే కాదనుకున్నా, నీ తోడు నేనే కోరుకున్నా, అయినోళ్ళనే వదిలేసుకున్నా, అన్ని నువ్వని అనుకున్నా. గుండె కోత పెడుతున్నావు, నీకు జాలన్నదే లేదు. Download ShareChat.